చుక్కకూర పప్పు అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉండరు కదండి. 1.5 గ్లాస్ కందిపప్పును అయితే నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. కట్ట చుక్కకూర, ఒక ఉల్లిపాయ, ఒక టమాటో, ఒక 3 పచ్చిమిర్చి అండి. క్లీన్ చేసుకున్నటువంటి కందిపప్పులో 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని 1.5 స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం చింతపండు, కొంచెం పసుపు అండి, 1 స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా కళ్ళుప్పు అండి, కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఒకసారి కలుపుకున్న తర్వాత చుక్కకూరను నీట్గా కట్ చేసుకొని క్లీన్ చేసుకున్నటువంటి చుక్కకూరను ఇక కుక్కర్లో యాడ్ చేసుకోవాలండి. తర్వాత మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత పక్కన పెట్టేసి ఎయిర్ అంతా పోయిన తర్వాత పప్పునైతే మెత్తగా మెదుపుకోవాలండి. ఈ యొక్క పప్పు చాలా టేస్ట్గా ఉంటుందండి. పుల్కా, చపాతీ, అన్నంకి చాలా మంచి కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది పప్పు అనేది. మెదుపుకున్నటువంటి పప్పును తాలింపు వేసుకోవాలండి. తాలింపు కోసం ఒక పాత్ర పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 1 స్పూన్ పోపు దినుసులు కొంచెం వేడైన తర్వాత పచ్చాగా దంచుకున్నటువంటి 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 ఎండుమిర్చి ముక్కలుగా చేసుకొని వేసుకొని కలుపుకోవాలండి. కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలండి. తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత మెరుపుకున్నటువంటి పప్పును యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. ఈ యొక్క పప్పు చాలా బాగుంటుందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.